ఓం అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. ప్రియ భగవద్బంధువులందరికీ ఆచార్య మంగళాశాసనములతో ధనుర్మాసంలో ఈ యొక్క తిరుప్పావైలో రెండవ పాసురం ఆచార్య కృపగా మనం పాసురం అనుసంధానం చేసుకుని తరువాత తెలుగు గేయ రూపకాన్ని కూడా అమ్మ యొక్క దివ్యమైనటువంటి వర్ణాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రెండవ పాసురం వైయత్తు వాళ్వీరుగాళ్. ముందుగా పాసురం అనుసంధానం. வையத்து வாழ்வீர்கள் நாமும் நம்பாவைக்குவோம் செய்யங்கிரி செய்கள் கேளீரோம் பார்க்கடலுள் பயத்து என்ற பரமனடி பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மெய்யட்டுதோம் மலரிட்டு நாம் முடியோம் செய்யாதன செய்யோம் தேக்குறளை சென்றோதோம் அயமும் பிச்சையும் மாந்தனையும் கை காட்டி ఉయ్యమారిన్ నీ యుగందేలోరింబావాయ్. ఈ యొక్క పాసురంలో గోదాదేవి ఈ యొక్క ధనుర్మాసంలో ఈ యొక్క మార్గళి యొక్క శ్రీవ్రతంలో మనం ఆచరించవలసింది ఏంటనేది కూడా తెలుపుతుందన్నమాట. ముందుగా ఈ యొక్క గేయ రూపకాన్ని ఉర్వీను జీవించు ఓ భాగ్యవతులారా మననోమునకు చేయు పనులు తెలిపెదా వినుడు. వేకువ జామున లేచి వేగమే నీరాడి క్షీరాబ్ది శయనాంగ్రి సేవలను కాంచి తగినంత దానిలో దాన ధర్మములిచ్చి పాలు నెయ్యి త్రాగమని ప్రతినగట్టిగా పూని కనుల మందిక నుండి కాటుకను పెట్టము పూలతో కేశముల్ ముడివేయమిక నుండి పరుల కపకృతి చేయు పనులేమి సేయము పరులు ఆనందించు చర్యలే చేయుదము అరయగా మనమెల్ల తరింపవ్రతమిదే అరయగా మనవెల్ల తరింపవ్రతమిదే. ఈ యొక్క పాసురంలో వైయత్తు అంటే ఈ యొక్క లోకాన్నంతటినీ కూడా వాళ్వీరుగాళ్ అంటే ఉజ్జీపించేవాడా. నామం అంటే ఆ యొక్క మేఘము వంటి ఉయ్యమారిన్ని ఉగందేలోరింబావాయ్ అంటే ఉయ్యమారిన్ని ఉజ్జీవించే మార్గం. భగవత్ విషయంలో ఈ యొక్క ప్రపంచమంతా కూడా ఉజ్జీవించి పార్కడలు ఆ యొక్క పార్కడలు పయ్యెత్తున్న పరమనడి పాడి ఆ యొక్క క్షీరాబ్ది శయనంలో శయనించినటువంటి ఆ యొక్క శ్రీమన్నారాయణమూర్తిని మనము నెయ్యున్నోం పాలున్నోం నాట్కాలే నీరాడి అంటుంది. అంటే నెయ్యున్నోం అంటే మేము ఈ యొక్క మార్గడిలో నెయ్యను తినము, పాలున్నోం పాలును త్రాగము, నెయ్యున్నోం పాలున్నోం నాట్కాలే నీరాడి అంటే వేకువ జామనే మేము స్నానం చేసి ఆ యొక్క పరమాత్మని మేము కీర్తిస్తాము. అలాగే మళ్ళీ ఏమంటుంది ఇక్కడ, నెయ్యున్నోం పాలున్నోం నాట్కాలే నీరాడి మెయ్యట్టిదో మలరిట్టు నాముడియం. కొప్పులో అంట పువ్వులు కూడా మేము పెట్టుకోము అంటే అలాంటి పుష్ప కైంకర్యం అంతా కూడా స్వామికే చెందాలని తలలో కూడా పువ్వులు కూడా పెట్టుకోము. మరలా పరులకు అపకృతి చేసి ఇతరులకు మనం చేసేటువంటి అపకృతులు అయినటువంటి తప్పులు కూడా మేము చేయకుండా కలిగిన దాంట్లో అందరికీ కూడా మనము దాన ధర్మాలు చేస్తూ ఇతరులు ఆనందించేటువంటి పనులన్నీ కూడా మేము చేస్తాము అని ఎంతగా చెప్పిందో చూసారా. పరులకు అపకృతి చేసేటువంటి పనులు చేయము, అలాంటి పనులు చేయకుండా అందరూ కూడా మెచ్చేటువంటి పనులను ఆచరిస్తాము అని ఈ యొక్క పాసురంలో అమ్మ అన్నీ కూడా ఆచరించే విధానం చెప్పింది. ఒకటి నేతిని తినం, మరియు పాలు తాగం, కేశములు ముడిలో
పువ్వులు పెట్టుకోము, ఇతరులకు అపకారం చేయము, అందరూ ఆచరించే పనులు చేస్తామన్నట్లుగా ఈ యొక్క పాసురంలో చెప్పింది. మనం కూడా ఆ విధంగా ఆచరించి అమ్మ యొక్క ఆశీస్సులు మనం ప్రతి ఒక్కరూ కూడా మనం పొందుదాం. కర్కటే పూర్వ పల్గుణ్యాం తులసీం కారణోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీ. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ. ఇలాంటి ఆసక్తికరమైన ఆధ్యాత్మిక వీడియోల కోసం మోక్ష టీవీ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి ఈ సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయండి. ధన్యవాదాలు.